అధ్యక్ష ఈరోజు నేను ఒకటే తెలియజేస్తాను అధ్యక్ష, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం కాళేశ్వరంకి రాలేదు కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ ఒకటిని చెప్పే ప్రయత్నం చేసిండు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా తెలివైనడు అధ్యక్ష, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. చాలా తెలివైనడు కాబట్టి అధ్యక్ష ఆయన అందుకనే అధ్యక్ష గతంలో కూడా ఇదే ప్రొపగండాని స్లోగన్ని వాడుకునే ముఖ్యమంత్రి అయిన అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అదే స్లోగన్ని వాడుకొని అయిదామంటే ఒకసారి పనిచేస్తుంది కానీ మళ్ళీ ఇది పని చేయదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతిసారి ముఖ్యమంత్రి గారు సేమ్ ఫార్ములా పనికిరాదు. నేను మీకు విషయం తెలియజేస్తా ఉన్నాను, ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ తోటి కలిసి పనిచేసే సమస్య లేదు, చేయబోదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏదున్నా సంసారం మీ మధ్యలో ఉన్నది, రిలేషన్షిప్ మీ మధ్యలో ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మరి నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం బోర్డు ఎందుకు అధ్యక్ష? కాళేశ్వరం పోవడానికి ఎమ్మెల్యేలు ఏమన్నా టెక్నికల్ పర్సన్స్ అధ్యక్ష? మాకేమర్థమవుతుంది అధ్యక్ష? మీరేమన్నా ఉంటే అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ సభ్యులు ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పేరు తీసుకొని మాట్లాడుతున్నారు. వారు ఏం చెప్పినారు రాష్ట్ర తెలంగాణ ప్రజానికానికి గత 10 సంవత్సరాలకే జరిగిన ప్రాజెక్టు లోపల లక్షలాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన ప్రాజెక్టు అవకతవకల మీద సభలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులను అన్ని పార్టీల శాసనసభ్యులు బీజేపీ గౌరవ శాసనసభ్యులు కూడా ఆహ్వానించినారు. వారు ఎవరు రాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మాట్లాడడం సరైన పద్ధతి గారు. వారు ప్రధానమంత్రి గారితో 2014 నుంచి 9.5 సంవత్సరాల నుంచి వారు ఇచ్చినట్టు భారతీయ జనతా పార్టీ ఈ కేంద్రంలో అధికారం నుండి దళితులకు కానీ బలహీన వర్గాలకు కానీ పేద ప్రజానికానికి కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసినటువంటి మంచి పనులు ఏందో చెప్పబానండి. ఈరోజు బడ్జెట్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఆర్థికంగా రావాల్సినటువంటి ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులిపించే విషయంలో ఒక మంచి సలహా సూచన ఇవ్వాలని చెప్పేసి సభ్యులు కోరుతున్నాను. లక్ష్మణ్ గారు, గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు, బహుశా మీరు కూడా మొదటిసారి వచ్చిండ్రు, పద్ధతుల గురించి మీరు చెప్పొద్దు. రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడారు అవన్నీ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. రేవంత్ రెడ్డి గారు లాంగ్వేజ్ గురించి నేను మాట్లాడతలేను. We take a strong objection, Adhyaksha. No, Adhyaksha. As a legislative minister, I would like to intervene with your kind permission, Adhyaksha. వారు పాపం లక్ష్మణ్ కుమార్ గారు చాలా రాజకీయ అనుభవం గల వ్యక్తి. జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిండ్రు. వారు మొదటిసారి శాసనసభకు వచ్చిండొచ్చు. రాజ్ ఠాకూర్ గారు కూడా మొదటిసారి శాసనసభకు వచ్చిండొచ్చు. కానీ సభా సాంప్రదాయాలను తెలుసుకునే ప్రయత్నంలోనే వారు ఆ పరిధిలోనే మాట్లాడుతూ ఉన్నారు. మీరు సీనియర్ శాసనసభ్యులుగా కొద్దిగా ఓపికతో వినిపించే సదవకాశం కల్పించాలి వారికి.